2-3 రోజుల నుంచి మనము యేసయ్య ఇచ్చేటువంటి ఆ జీవము, ఆ ఆత్మ ద్వారా ఎలా జీవింపబడాలో మనం నేర్చుకున్నాం. చూడండి, దేవుడు ఆదామవ్వలకు చెప్పాడు ఏమంటే, ఈ చెట్ల ఫలములన్నీ తిను, అదొక్కటి తినద్దని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ సాతాను మోసగించడం వల్ల వాళ్ళు దేవుడిచ్చిన ఈ జీవాన్ని కోల్పోయి వాళ్ళకై వాళ్ళు ఆ ఏదైనా తొట్టులో నుంచి దేవుడు పంపించేసి, మీరు కష్టపడి తిని చెమటోడ్చి మీరు జీవించాలని చెప్పాడు. అంటే జీవం ఏమైపోయిందంటే, ఇప్పుడు దేవుడిచ్చే జీవాన్ని నువ్వు తీసుకోకపోతే నువ్వు కష్టపడి తిని చెమటోర్చి నువ్వు జీవించాల్సి వస్తుంది. చూడండి ఎంత ప్రాబ్లం ఉన్నదో. దేవుడు ఇచ్చే జీవం పోగొట్టుకోవద్దు. దేవుడు ఇచ్చే వాటిలోనే దేవుని యొక్క కృప ఉంటుంది, జీవం ఉంటుంది. చూడండి, అక్కడ ఆ ఏదైనా తోటలో అన్నీ తినమని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయింది? ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ ఆయన జీవించాల్సి వస్తే ఆ నేల ఏం మొలిపిస్తుంది చూద్దాం. అది కాండము. ఒకవేళ కష్టపడినా, అంటే మనకై మనం కష్టపడతాం, బాగా కష్టపడాలి, కానీ ఆ కష్టంలో ఏముంటుందంటే చూద్దాం ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఒకరెవరైనా చదివి సాయం చేయండి. హల్లెలూయా. 16వ వచనం 18వ వచనం చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ చూడండి ఏమైందో. ఎప్పుడైతే ఆదాము ఆ పని చేశాడు, ఆదామవ్వలు, నీ నిమిత్తము నేల శపించబడింది, శాపము వస్తుంది. మనం అనుకుంటాం, వాళ్ళ శాపం నాకు తగులుతుంది, వాళ్ళ శాపం నాకు తగులుతుంది, వీళ్ళ శాపం నాకు తగులుతుంది మనం అనుకుంటాం. కానీ ఇక్కడ శాపము ఎవరి తగిలింది? దేవుని మాట విననందుకు వీళ్ళ నిమిత్తం ఏమైపోయింది చూడండి, ఏమైపోయింది? నేల శపించబడిపోయింది. కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు? పరిస్థితి ఏమైపోయింది ఇప్పుడు? ఇక ఎంత కష్టపడినా సరే ఏమవుతుందంటే చూడండి, ఏమవుతుంది చూద్దాం. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందు. పంట వస్తుంది, చేతికి వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ కష్టముతో పంట తింటావు, ప్రయాసముతోనే తింటావు, బాధతోనే తింటావు. సుఖం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, తృప్తి ఉండదు. అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క వాటిని మనము తీసుకోకపోతే, అలా జీవించకపోతే ప్రయాసం ఉంటుంది, కష్టం ఉంటుంది, తృప్తి ఉండదు. ఇక్కడ చూడండి, ఎందుకు ఇప్పుడు తను కష్టపడి జీవించాలి, తను కష్టపడి జీవించాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అంటే పంట ఇస్తున్నాడు, కానీ సమృద్ధిగా ఇవ్వట్లేదు. మరి ఎలా ఇస్తున్నాడు పంట అంటే చూస్తే, అది ముళ్ళ పొదలు, అవి ముళ్ళు తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. చూసారా? అంటే ఏం మొలిపిస్తున్నాయి చూడండి. మనం కొన్ని చెట్లు వేస్తాం, పక్కన ఇంకో చెట్లు పెరుగుతాయి. మనం వేయని చెట్లు కూడా పెరుగుతాయి పక్కన. మా మందిరం పక్కన కొన్ని చెట్లు వేసాం, మనం చేస్తే వేరే చెట్లు కూడా మొలిచాయి. ఆ ముళ్ళలు తుప్పలు గచ్చపోతలు మొలిచాయి. అంటే జీవం ఉంది కానీ సమృద్ధి జీవం కోల్పోయాం మనం. అంటే దేవుడు జీవం ఇచ్చాడు, సమృద్ధి జీవం ఇవ్వట్లేదు. కాబట్టి ఏమంటాడు మళ్ళీ? సో అంతవరకు ఆగిపోలేదా? ఆగిపోలేదు. చూడండి, నువ్వు కష్టపడి తింటావు, కానీ కొంచెమే తింటావు. నువ్వు 18 గంటలు పనిచేస్తావు, కానీ నువ్వు తినేది 6 గంటల కష్టార్జితమే తింటావు. మిగతా 12 గంటలు నీ శ్రమ కష్టమై వృధా అయిపోతుంది. నీ కష్టము
ఎంత కష్టపడినా, ఎందుకంటే దేవుడిచ్చేటువంటి జీవాన్ని ఇచ్చడాన్ని నువ్వు వదిలేసి నీ సొంత కష్టం మీద ఆధారపడాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ మళ్ళీ ఏం జరిగిందో చూద్దాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. చూసావా? అంటే నువ్వు కష్టపడి ఏమవుతుందంటే, ఈ రోజుల్లో చెమట పడడం లేదుగా, ఫ్యాన్ వేసుకుంటున్నాం. మాకు చెమట ఎందుకంటే ఫ్యాన్లు వేసుకుంటున్నాం, కూలర్లు పెట్టుకుంటున్నాం, ఏసీలు పెట్టుకున్నాం. కానీ చెమట పోయింది కానీ నొప్పులు పోలేదుగా, ప్రయాసం పోలేదుగా. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలసట. అంటే దేవుడిచ్చే జీవం మనము పొందుకోవట్లేదు. ఒక గంట పని చేయగానే అలసిపోతాం. ఎందుకు అంటే అర్థం చేసుకోవాలి, నువ్వు కష్టపడుతున్నావు. దేవుడు ఏమన్నాడు? నువ్వు నా మాట వింటే నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తా. నీ చేతుల కష్టార్జితం నువ్వు తింటావు. మరి నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత తింటున్నావు ఈరోజు? అందుకే యేసుప్రభువు ఒక మాట అన్నారు, నేను గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాను. దేవుడిచ్చే వాటి మీద మనం ఆశపడక దేవుని ఇవ్వని వాటి మీద ఆశపడడం వల్ల ఇవన్నీ మనము కొని తెచ్చుకోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఏం చేయాలి అనేటివి మనం పక్కన పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ ప్రయాసము, కష్టము, ఈ వేదన, ఈ అలసట, ఈ చింత, ఈ బాధ, ఈ భయము, ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఇవి తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. సరే అబ్బా ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి, అమ్మాయి నొప్పులు పోవాలి, ఏం చేయాలి? ఓ పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాడు. మంచిదే. ఏది ఈ నొప్పి మళ్ళీ పోతుందా? మళ్ళీ మరుసటి రోజు వస్తుందా? మళ్ళీ మరుసటి రోజు పెయిన్ కిల్లర్ వేసుకోవాలి. అంటే సమస్య ఎక్కడ ఉన్నది? దాన్ని డీల్ చేయకుండా దీన్ని డీల్ చేసుకుంటున్నాం. అలసట పోవాలి, సరే ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్లు పెరిగిపోతున్నాయి, రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. హీలింగ్ మినిస్ట్రీ ఎన్నిసార్లు చేసినా, ఈరోజు ప్రార్థన చేస్తే నొప్పి పోద్ది, మళ్ళీ రేపు వస్తుంది. జనాలు పరిగెత్తున్నారు, ఎవరు స్వస్థపరుస్తారా, నన్ను ఎవరు విడిపిస్తారా, ఎవరు నన్ను బాగు చేస్తారని వాళ్ళ దగ్గర పరిగెత్తున్నారు. అయ్యగారు ప్రార్థన చేస్తే కొంచెం బాగుంటుంది, మళ్ళీ రొటీన్. అంటే సమస్య ఎక్కడుందో తెలుసుకోవట్లేదు, సమస్య కారణం తెలుసుకోవట్లేదు, ఈ సమస్య ఎలా పోతుందో తెలుసుకోవట్లేదు. చూడండి ఇక్కడ ఆదాం పరిస్థితి అంటే, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎందుకింత శాపం? ఎందుకింత కష్టం? ఎందుకింత ప్రయాసం? దేవుడిచ్చే వాటిలో ఎంత సమృద్ధి జీవం ఉంది, నేను కొని తెచ్చుకున్న వాటిలో సమృద్ధి జీవము లేదు అని తెలుసుకోవడానికే. ఓకే, అఫ్ కోర్స్ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు మిద్దెలు కడుతున్నారు, వాళ్ళు బంగారు కొనుక్కుంటున్నారు, వారు కార్లు కొనుక్కుంటున్నారు, వారు స్థలాలు కొనుక్కుంటున్నారు. మంచిదే, కొనుక్కుంటున్నారు. వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవద్దు, వాళ్ళని చూసి నువ్వు నేను సంపాదించాలా నేను అని అనుకోవద్దు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. వాళ్ళ ఉద్యోగం చేస్తే మనం ఇది చేద్దాం బిజినెస్ అంటే. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే యేసుప్రభువు వారు ఒకసారి ఏం చేశారంటే, ఆయన అనేక మంది వచ్చినప్పుడు, వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. పంచినప్పుడు అందరు యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, ఆ రొట్టెల కొరకు, ఆ చేపల కొరకు వస్తున్నారు. మంచిగా చేపలు, మంచిగా రొట్టెలు, అమ్మయ్య ఈయన దగ్గరే ఉంటే మనకి హ్యాపీ అని చెప్పేసి ఆయన దగ్గరికి వస్తున్నారు. అప్పుడు యేసయ్య ఏం చెప్పారు చూద్దాం, యోహాను సువార్త. అంటే మన కష్టము, ఇప్పుడు కష్టపడుతున్నాం, అక్కడ కష్టము ప్రయాసం ఉన్నది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు దేవుడు ఇంకొక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. ఆ ప్రయాసం, కష్టము, కష్టపడండి. కానీ యోహాను సువార్త
యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త మరి 6వ అధ్యాయంలోకి వెళ్దాం. 34వ వచనం. యోహాను సువార్త ఒక్క నిమిషం. 7వ అధ్యాయమా? యోహాను సువార్త ఎందులో ఉంటుంది? అది 6వ అధ్యాయంలోనే ఉంటుంది అనుకో. 6వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. 25 నుంచి చదువుకుందాం. సముద్ర మట్టమున ఆయన కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని ఆయన అడుగగా, వీళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు. బోధకుడా అంటే ఈయన బోధకుడు అనుకుంటున్నారు తప్ప ఈయన ఎవరో తెలీదు. యేసుని నమ్మునాము, యేసుని తెలుసుకుంటున్నాం, కానీ ఆయన ఏమి నాకు ఇవ్వాలనుకుంటున్నాడు అవి తెలుసుకోవాలి. ఆయన ఏమి నా కొరకు సిద్ధపరిచాడు అవి తెలుసుకోవాలి. అవేమి తెలుసుకోకుండా మనకిష్టమైనని మనం అడుగుతున్నాం. అలా అడగడం వల్ల ఆయన ఇచ్చే వాటిని నువ్వు కోల్పోతున్నావు. నువ్వు అడిగేటన్ని జీవం లేని అడుగుతున్నావు, సమృద్ధి జీవం లేనివన్నీ అడుగుతున్నావు నువ్వు. చూడండి, ఇక్కడ వీళ్ళు యేసయ్యని వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారు? యేసయ్యని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు చూద్దాం. వీళ్ళు అంత దూరం కనుక్కొని యేసయ్య ఎక్కడున్నాడు వెతుక్కొని వచ్చారు. మళ్ళీ ఎందుకు వెతుకుతున్నారు, ఎందుకు కనుక్కున్నారో చూద్దాం. నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని ఆయన అడుగగా, యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారు. చూసారా? దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తున్నామంటే, దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అంటే చెప్పండి, తృప్తి అనండి. దేనికోసం వెళ్తున్నాం? ఆయన దగ్గరికి వెళ్తే కార్యాలు జరుగుతాయి. ఆయన దగ్గరికి వస్తే అద్భుతాలు చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చే సూచక్రియలు జరుగుతాయి. ఆయన దగ్గరికి వస్తే ఏమి, నా కుటుంబం నన్ను బాగుపడతాం అనే దెబ్బతో వస్తున్నావా? సూచక్రియలు చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నా దగ్గర మీరు వస్తున్నారు, కానీ కనీస అవసరాల కొరకే నా దగ్గరికి వస్తున్నారు. ఇల్లు కావాలి, ఇంటి కోసం వస్తున్నారు. డబ్బులు కావాలి, డబ్బుల కోసం వస్తున్నారు. ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసం వస్తున్నారు. తిండి కావాలి, వస్తున్నారు. ఆయన దగ్గరికి వస్తున్నాం. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళకి గర్భం కావాలా, పిల్లలు కలగాలి, దానికోసం. అంటే దేని కొరకు మనం యేసయ్య దగ్గరికి వస్తున్నాము చెప్పండి? ఇవన్నీ వద్దు అని దేవుడు అంటలేదు. అంటే కేవలం దీని కొరకే వస్తే మాత్రమే ప్రమాదం. మన అవసరాలు, కనీస అవసరాల కొరకు మాత్రమే వస్తున్నామా దేవుని దగ్గరికి? చూడండి, దేవుని దగ్గర నువ్వు ఎందుకు వస్తున్నావో దేవుడు చెప్తాడు. దేని కొరకు ఆయన ఎద్దకు రావాలి, ఆయన ఎద్ద ఏమున్నాయని వస్తున్నావు నువ్వు. చూద్దాం. నన్ను వెతుకుచున్నారు, నీకు చెప్తున్నాను, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. నా దగ్గరికి వస్తున్నారు, కష్టపడి ప్రార్థనలు చేస్తున్నారు, కానీ క్షయమైనవి సంపాదించుకుంటున్నారా, అక్షయమైనవి సంపాదించుకోవాలనుకుంటున్నారా? రెండు దేవుడిస్తున్నాడు నీ దగ్గరికి. రెండు, క్షయమైనవే అక్షయమైనవే చెప్పండి. క్షయమైనవి కోరుకుంటావా, అక్షయమైనవి కోరుకుంటావా? శాశ్వతమైనవి కోరుకుంటావా, టెంపరవరీ కోరుకుంటావా? చాయిస్ నీదే. మాట్లాడద్దమ్మా, వినండి జాగ్రత్తగా. క్షయమైనవి అంటే నశించిపోయేవి కోరుకుంటావా, టెంపరవరీ కోరుకుంటావా, పర్మనెంట్ కోరుకుంటావా? ఉద్యోగం కావాలా ప్రభా, ఉద్యోగం ఇచ్చాడు నీకు, అయిపోయింది, ఇంకా చర్చికి రావు, బిజీ 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 అంటే టెంపరవరీ నీకు ఇచ్చాడు, శాశ్వతమైనది నువ్వు కోల్పోయావు. చూడండి,
అంటే దేవుని దగ్గర నువ్వు ఏం పొందుకున్నావు, ఏం పొందుకోలేకపోతున్నావు. ఈరోజు మెసేజ్ చాలా మనం ఆలోచన చేయాలి, పరిశోధించాలి, వాక్యాన్ని పరిశోధించాలా. ఇంతవరకు దేవుని దగ్గరకు వచ్చావు, ఏం పొందుకున్నావు, ఏం పొందుకోలేకపోయావు. అయ్యా నువ్వు ఈ కార్యం చేస్తే నేను నమ్ముకుంటానయ్యా. కొందరు అంటారు దేవుడి కార్యం చేస్తే నేను వేసే నమ్ముకుంటా. సరే, దేవుడు ఆ కార్యం చేస్తాడు. కార్యం చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కార్యం చేయమంటూ అడుగుతారు. సరే చేస్తాడు. చేసిన తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి. చూడండి, మొన్న ఒక ఆమెను దర్శించాం. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దేవుని నమ్ముకుంది, చర్చికి వెళ్తున్నప్పుడు అడిగాను, అమ్మా మీ దేవుని నమ్ముకున్నానయ్యా, చర్చికి వెళ్తానయ్యా. మరి బాప్తిజం తీసుకున్నామంటే తీసుకోలేదయ్యా, తీసుకోలేదు. మీ భర్త నమ్ముకున్నాడా? ఆయన నమ్ముకున్నాడయ్యా, కానీ రావట్లేదు చర్చికి. మరి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చాలా చేశాడయ్యా, గొప్ప కార్యాలు. మరి ఎందుకు? మా పిల్లలు రావట్లేదు, మా భర్త కూడా రావట్లేదు చర్చికి. ఎందుకు రావట్లేదు? ఆయన నమ్ముకుంటే శ్రమలు వస్తున్నాయా? ఎక్కువ నమ్ముకుంటే శ్రమలు వస్తున్నాయా? నమ్ముకుంటే శ్రమలా? అందుకే రాకుండా ఆగిపోయాడయ్యా. మరి ఇప్పుడు శ్రమలు తగ్గాయా, పెరిగినాయా? చెప్పండి, శ్రమలు తగ్గాయా, పెరిగాయా? చూడండి, అంటే వీళ్ళు ఇప్పుడు దేనికోసం కష్టపడుతున్నారు? క్షయమైనవి. ఒక షాప్ పెట్టుకుంది, అది ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ఇంకో షాప్ పెట్టుకుంది. ఆ షాప్లో ఇంట్రెస్ట్ వచ్చిన కలెక్షన్ అంతా ఇంట్రెస్ట్కే పోతుంది. రోజు కలెక్షన్ ఇంట్రెస్ట్కే పోతుంది. అంటే ఏం పని చేస్తుంది? శాపం. ఎందుకు పని చేస్తుంది? ప్రార్థన చేయండి అయ్య గారు. ప్రార్థన చేశా, సరే మళ్ళీ దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. మళ్ళీ 1 నెల 2 నెలలు 3 నెలలు బాగా జరుగుద్ది, మళ్ళీ సేమ్ రొటీన్. చూడండి, అంటే క్షయమైన వాటి కొరకు కష్టపడుతున్నారు, కానీ అక్షయమైనటువంటి నిత్య జీవము కలుగజేసే వాటి కొరకు కష్టపడట్లేదు. ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నాడు ఒక ఆయన, ఈ లోకమంతా సంపాదించుకున్నాడు అంటే ఆయన, కానీ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి? డబ్బు వద్దనట్లేదు దేవుడు. అక్షయమైనవి వదిలేసి క్షయమైనవికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామనే దేవుడు బాధపడుతున్నాడు. ఇంపార్టెంట్ వదిలేసి ఆ నశించిపోయేటువంటి వాటి కొరకు జీవితం అంతా కష్టపడుతున్నారు. జీవిత కాలం అంతా కష్టపడుతున్నారు. చూడండి, చెప్పండి, దేవుడు ఇచ్చేవి శాశ్వతమైనవి చెప్పండి. అవి పొందుకున్నావు. చెప్పండి, ఈరోజు నుంచి దేవుడు ఇచ్చేటివి నాకు కావాలి. ఇప్పుడు దేవుడు వద్దన్నవి ఆదాము అవ్వలు చేశారు, చెయ్యొద్దన్న పని చేశారు, తినొద్దన్నవి తిన్నారు. అందుకే నీ ఇష్టం వచ్చిన బతుకు నువ్వు బతుకుపో. మళ్ళీ దేవుడు కనికరం చూపాడు మన పట్ల. తన కుమారుని పంపి ఆ శాపము పాపము కొట్టివేసి అతిక్రమం తొలగించి మనల్ని తిరిగి ఆ శిలువ ద్వారా మనల్ని రక్షించాడు. ఆ శాపాన్ని పోగొట్టాడు దేవుడు. అయితే ఈ శాపం పోవాలంటే ఏం చేయాలి? ఒక్కటే మార్గం, చూద్దాం, ముగించేద్దాం. దగ్గరకు వచ్చాం మనం. ఏమన్నాడు దేవుడు? కష్టపడకూడదు, కానీ మొదటిది ఏం చేయమన్నాడు? అక్షయమైన ఆహారం. అది దేవుడు మీకు ఇస్తాడు. అది ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు ఇచ్చేవి మాకొద్దు, మాకిచ్చేవి మాకు కావాలి. చూడండి, అవి ఎందుకయ్యా మాకు? ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే మరి దేవుడు ఇవేమేయాలనుకుంటున్నాడు? చూడండి, వాళ్ళు అడుగుతున్నారు. సరే, వాళ్ళు ఏమడుగుతున్నారు? ఆ బ్యాచ్, మేము దేవుని క్రియలు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయుచున్నావు అని ఆయన అడుగగా,
యేసు ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. హల్లెలూయా. చూడండి, దేవుని పట్ల విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. ఏ క్రియ చేస్తావు? ఆయన ఆల్రెడీ క్రియ చేశాడు. ఏంటి? నీకు విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం ఉంచడం అనేటువంటి గొప్ప క్రియ చేశాడు. అయితే వారు అంటున్నారు, చూద్దాం, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించడానికి ఏ సూచక్రియ చేయుచున్నావు అన్నారు. అయితే మేము చూసి నమ్మాలంటే ఏదో ఒక సూచక్రియ చేయి, మేము నమ్ముతాం. సేమ్ బ్యాచ్ అన్నమాట. అదే బ్యాచ్లో నువ్వు ఉన్నామా? ఏమన్నారు చూద్దాం. వాళ్ళ తర్వాత యేసయ్య ఏం చెప్పాడు వాళ్ళు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్టు మన పితరులు మన్నాను భుజించుటని ఆయన చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషేకి ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి వచ్చి లోకమునకు జీవమిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో చెప్పుచున్నాను. చూశారా? ఏమిస్తున్నాడు దేవుడు మనకి? యేసయ్య నీకు ఇస్తున్నాడు. ఆ జీవాహారం యేసయ్య నీకు ఇచ్చాడు. ఆ యేసుని నువ్వు పొందుకోవాలి, ఆ యేసుని నువ్వు తీసుకోవాలి, ఆ యేసయ్యను రోజు భుజించాలి. యూదులు అంటున్నారు, ఈయన శరీరం మేము ఎలా భుజించగలం? ఈయన చంపి తినాలనా? చూడండి, ఏ ఆహారం మనకి ఇచ్చాడంటే దేవుడు. చూద్దాం. కాబట్టి యేసు పరలోకం నుంచి వచ్చు ఆహారము మోషేకి ఇవ్వబడలేదు. మోషేకు మన్నా ఇచ్చాడు, కానీ మోషేకు యేసయ్యని ఇవ్వలేదు. నీకు అన్నీ ఇచ్చాడేమో దేవుడు, కానీ నువ్వు ఏం కోరుకోవాలా? నాకు యేసయ్యే కావాలి. ఏది ఇచ్చినా నీకేం కావాలా? నాకు యేసయ్య కావాలి. ఏదొద్దు, నాకు అవి కావాలా, యేసయ్య కావాలా? ఏది కావాలి నీకు? కోరుకో. యేసయ్య కావాలా? ఇది కావాలా? ఏది కావాలి నీకు? అక్షయమైనది, అక్షయమైనది కావాలి. నీకెవరు కావాలి? ఎవరిని సంపాదించుకున్నావు ఇంతవరకు? నీ పిల్లలు ఆస్తులు అని సంపాదించు. ఇప్పుడు ఎవరిని సంపాదించుకోవాలి నువ్వు? ఆ నిత్య జీవం నువ్వు సంపాదించుకున్నావా? ఆ శాశ్వతమైన జీవం నువ్వు సంపాదించుకున్నావా? దాని కొరకు జీవిస్తున్నావా? దాని ద్వారా జీవిస్తున్నావా? చూడండి, అది సంపాదించుకుంటేనే. అందుకే ఏమన్నాడు చూద్దాం. చివరి మాట చెప్దాం, రేపు 4వ భాగం చదువుకుందాం. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొద్ద ఎల్లప్పుడూ ఉండడం నీకు ఏ ఆకలి లేకుండా చేస్తాడు. నేను అడిగేవాడిని, యేసయ్య నువ్వు 40 దినములు ఎలా ఆకలిగా లేకుండా ఉన్నావు? ఆయన ఎవరితో ఉన్నాడు? తండ్రితో ఉన్నాడు. ఎవరి యొద్ద ఉన్నాడు? తండ్రి యొద్ద. అందుకే ఆయన 40 దినములు ఆకలి కొనలేదు, తర్వాత ఆకలి కొన్నాడు. ఉపవాసం అయిపోయింది, తర్వాత ఆకలి కొన్నాడు. ఆయన యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొన్నాడు. చూడండి, జక్కయ్యకు ఒక ఆకలి ఉంది, డబ్బు డబ్బు డబ్బు. ఏముంది జక్కయ్యకు? ఆయన ఆకలి ఏంటి? డబ్బు, ట్యాక్స్ ట్యాక్స్, డబ్బు కావాలా? ఆకలి తీరలే ఆయనకి. ఎంత సంపాదిస్తున్నాడో తీరట్లేదు, అందరినీ మోసం చేస్తున్నాడు, అందరి ట్యాక్స్ ఎక్కువ, అందరినీ మోసం చేసి డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఆకలి. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చాడో ఆకలి పోయింది. అందరికీ పనిచేశాడు. ఇదిగో అన్యాయంగా తీసుకుని ఉంటే నేను ఎవరి దగ్గరికి ఏమి ఇచ్చేస్తా. ఆకలి పోయింది, దాహం పోయింది. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి తప్పికొన్నాడు. అంటే ఏం సంపాదించుకున్నాం మనం? ఏం పొందుకోవాలి? అయ్యా, నీ యొద్ద ఎల్లప్పుడూ నేను ఉంటానయ్యా. ఆయన యందు విశ్వాసం పొందుకోవాలి. నీకు ఆకలి, దప్పిక అనేటివి ఉండవు.
చూడండి, ఈ లోకంలో సంపాదించాలని ఆకలి, అందుకని సంపాదించట్లేదు అంటే దేవుడు ఇస్తాడు, సమస్తం ఇస్తాడు. ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు. నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమవుతుంది. ఆయన ఇయ్యనప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు కష్టపడితే ఆదాం పరిస్థితి అవుతుంది మన పరిస్థితి. అందుకే దేవుడు చెప్పాడు, మొదట నా రాజ్యమును నీతిని వెతుకు, అప్పుడు మీకు అవన్నీ ఇస్తా అంటున్నాడు. లేదు, తినడానికి బతకాలి కదయ్యా. ఎస్, బతకాలి. వెళ్ళి బతుకుపోయి నీ సొంత పనులు చేసుకో, నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకో, కానీ ప్రయాసము, కష్టము, చింత, వేదన నీకు పోవు. అవన్నీ ఉండొచ్చేమో, పంట తింటావు, కానీ ఈ కష్టం పోదు, ఈ రోగాలు పోవు, ఈ వ్యాధులు పోవు, ఈ అప్పులు పోవు, ఈ భయాలు పోవు. అన్నీ సంపాదించుకుంటావు, దాంతోపాటు రోగాలు సంపాదించుకుంటావు. అన్నీ సంపాదించుకుంటావు, దాంతోపాటు శాపం సంపాదించుకుంటావు. అన్నీ సంపాదించుకుంటావు, అన్నీ వాటితో పాటు ఈ క్షేమైనవి సంపాదించకుండా, క్షేమైన వాటి కొరకే నీ లైఫ్ అంతా వేస్ట్ చేసేసుకున్నావు. నీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం సంపాదించుకుంటావు? ఇంకా ఇప్పుడు వచ్చి లాస్ట్లో దేవుడా దేవుడా అని వస్తే, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యం చేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేడువాడు పరలోక రాజ్యం చేరుతాడు. చివరిలో వచ్చి ప్రభువా ప్రభువా అంటే ఆయన కనికరంగా వాడిని క్షమిస్తాడంటే, నువ్వు కోల్పోయావుగా ఆయుష్, ఎన్నో విలువైనవి, అమూల్యమైనవి దేవుల్లో కోల్పోయావు, ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయావు, ఎన్నో అభిషేకం కోల్పోయావు, ఎన్నో వరాలు కోల్పోయావు, ఎన్నో ఫలాలు కోల్పోయావు దేవునిలో. ఎందుకంటే వ్యర్థమైన వాటి కొరకు నీ సమయం అంతా ఇచ్చావు. కాబట్టి ఏం సంపాదించుకోవాలో, ఏం పొందుకోవాలో, వేటి కొరకు కష్టపడాలో ఇవి నేర్చుకుంటేనే నీ జీవితంలో ఆకలి, దప్పిక, ప్రయాసము, చింత, వేదన, భయము ఏమీ ఉండవు. కాబట్టి మనము వాటి కొరకు ప్రయాసపడదాం, కష్టపడదాం. దేవుడిచ్చేటువంటి ఆ అక్షయమైనటువంటి ఆహారం కష్టపడదాం. దేవుడు నీకు సమస్తము ధారాళంగా దయచేస్తాడు. అప్పుడు మీకు ఆయన రాజ్యం కొరకు కష్టపడదాం, ఆయన రాజ్య సువార్తం చేద్దాం. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు. కనికరమైన వాడా నీకు స్తోత్రం, దయాళుడా నీకు స్తోత్రం నాయన. అయా అమ్మలో చింత, వేదన, భయము, శాపము, పాపము, అతిక్రమము, రోగములు అయ్యా ఇవన్నీ తొలగించాలంటే మేము అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. క్షయమైన ఆహారం కోసం మేము కష్టపడుతున్నాం అంటే వాటికి కష్టపడాల్సిన అవసరం లేదు, అక్షయమైన వాటికే కష్టపడాలి. క్షయమైనవి ఈజీగా వచ్చేస్తాయి ప్రభు. క్షయమైనవి మాకెందుకు నాయన? తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడవు తండ్రి ప్రభు, నీకు స్తోత్రం. మా అవసరాలన్నీ తీర్చే దేవుడు నీవే నాయన. మా అక్కర్లన్నీ మీకు తెలుసు నాయన ప్రభు. అయ్యా ఇదిగో ఎవరెవరు ఏ ప్రార్థనలు చేస్తున్నారు, ఆ ప్రార్థనలన్నీ మార్చండి నాయన. తండ్రి మా ఆకలి, మా దాహం పోవాలి ప్రభా. తండ్రి నీ కొరకు జీవించి, నీ కొరకు ప్రకాశించి, లోకంలో జ్యోతుల వలె మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.